వైసీపీకి ఎంత ఆ! ప్రమాదమో. ఆ! వైసీపీకి ప్రమాదమే. కానీ నాకిక్కడ మీరు చెప్తున్నటువంటి ఈక్వేషన్ చూస్తున్నప్పుడు ఒక పాయింట్ రైజ్ అవుతుంది. అంటే టీడీపీని పక్కన పెట్టడానికో, లేదంటే టీడీపీని చంపేయడానికో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి చాలా రాజకీయంగా ఇంటర్నల్‌గా కూటమిలో గొడవలు జరుగుతున్నాయి. సో, అలాంటి వాటిని పక్కన పెట్టేసి ఇటీవల చిరంజీవి గారికి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అంశానికి సంబంధించి కావచ్చు, బీజేపీ హైలైట్ చేస్తూ వాళ్ళని తీసేయాలనుకుంటుందా? అది డెఫినిట్‌గా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు గవర్నమెంట్‌లోనే ఉంటానే మనం గతంలో కూడా చర్చించాం. పవన్ కళ్యాణ్ గారి అడుగులు గవర్నమెంట్‌ని అవును. విమర్శిస్తున్న అడుగులు. హ్మ్. అదే విధంగా జనసేనని కేంద్రంలో ఉన్న పార్టీ బలోపేతం చేసే ఉద్దేశ్యం. స్ట్రాటజీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో చూసినప్పుడు కూడా ఏ కమ్యూనిటీస్ అయితే రూలింగ్‌లో ఉంటాయో ఆ కమ్యూనిటీస్‌ని పక్కకు తప్పించి ఉదాహరణకు మీరు హర్యానానే తీసుకోండి. హ్మ్. హర్యానాలో చాలా బలమైన కమ్యూనిటీ జాట్. హ్మ్. జాటేతర ముఖ్యమంత్రిని తీసుకొస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొలిటికల్ హిస్టరీ తీసుకున్నా గూడా 2 కమ్యూనిటీస్ ఓ ఓ కాంగ్రెస్ ఆర్ వైసీపీ నుంచి ఒక కమ్యూనిటీ ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేస్తే, అవును. తెలుగుదేశం నుంచి ఇంకో కమ్యూనిటీ రిప్రజెంట్ చేసేది. ఈ 2 కమ్యూనిటీస్ హెడ్స్ ఫ్రంట్ లైన్‌లో ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మిగతా గవర్నమెంట్ అంతా రన్ అయ్యేది. మిగతా సెక్షన్స్ వాళ్ళ వెనకమాలుండేయి. హ్మ్. భారతీయ జనతా పార్టీ అట్లా కాకుండా ప్రతి రాష్ట్రంలో గూడా ఏం చేస్తా ఉన్నాయంటే అప్పటి వరకు రూల్ చేస్తున్న కమ్యూనిటీస్ కాకుండా కొత్త కమ్యూనిటీని తీసుకొచ్చి ఇంతవరకు వీళ్ళేనా కొత్త రాజకీయం చేద్దాం, కొత్త కమ్యూనిటీస్‌కి అవకాశం ఇద్దాం అనేది డిఫరెంట్ స్టేట్స్‌లో వాళ్ళు ప్రయోగాలు చేస్తూ వచ్చిన దీన్ని ఇక్కడ గూడా ఈ పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆ ప్రయోగాన్ని చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దానికి చిరంజీవి గారి తోడు తీసుకుంటారు. లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీల్లో వాళ్ళకి ఈల్డ్ అయ్యి వాళ్ళు సరెండర్ చేసుకోగలిగిన వాళ్ళందరి యొక్క తీసుకుంటారు. ఇవాళ ప్యారలల్‌గా వైసీపీని ఎంత దెబ్బ కొడుతుందో, టీడీపీని కూడా అంతే దెబ్బ కొట్టే ఆలోచన మనకి భారతీయ జనతా పార్టీలో స్పష్టంగా కనపడతా ఉంది. కాకపోతే ఇక్కడ ఒకే ఒకటి అర్థం చేసుకోవాల్సిందేమంటే యాస్ ఆఫ్ నౌ మనకు వైసీపీని తీసుకుంటున్నట్టు కనపడుతది గానీ, అంటే భారతీయ జనతా పార్టీ యొక్క నైజం చూసుకున్నప్పుడు, హ్మ్. కాంగ్రెస్‌ని అంత బలపడనిస్తదా భారతీయ జనతా పార్టీ అనే దానికొచ్చినప్పుడు, మళ్ళీ కాంగ్రెస్ బలపడటం మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇష్టముండదు. అవును. సో, అది ఎంత గేమ్ ప్లే చేసినా గూడా, కాంగ్రెస్ బలపడకూడదు, భారతీయ జనతా పార్టీ బలపడాలి. కాబట్టి దాని అనుగుణంగా అడుగులేయాలన్నప్పుడు, వైసీపీని గూడా పూర్తిగా కిల్ చేసే ప్రమాదం లేదండి. హ్మ్. పూర్తిగా కిల్ చేయదు. వైసీపీని లైవ్‌లో ఉంచుద్ది. హ్మ్. టీడీపీ ఓటు బ్యాంకుని లాక్కుంటది. భారతీయ జనతా పార్టీ లైమ్‌లైట్‌లోకొస్తది. హ్మ్. సో, ఈ రకమైన గేమ్ ప్లే జేసి, ఈ రాష్ట్రాన్ని కబ్జా జేయాలి అనే ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చేస్తా ఉందనేది, ఈ పొలిటికల్ అనాలిసిస్ అంతా చూసినప్పుడు అర్థమవుతా ఉంది అశోక్ గారు. హ్మ్. ఇంకొక విషయం గూడా ఏమంటే, నాక నా అంటే నా ఊహకి అందినంత వరకు నాకర్థమైంది. నేను ఇంక నుంచి రాజకీయాలకి దూరంగా ఉంటాను. ఏ పదవులు తీసుకోను అది అవును. ఇది అని చెప్తా ఉన్నారు గానీ, ఆర్ కృష్ణయ్య గారు గూడా ఇట్లాంటి మాటలే మాట్లాడారు. నేను ఇంక వదిలేస్తున్నాను. అక్కడేం చేయను. అది చే చే ఆ! ఏ ఆ! ఏపొలిటికల్ అనే పదం రాజకీయాలకు దూరంగా అనే పదం మాట్లాడారు. ఎవరు విజయసాయి రెడ్డి గారు. అవును. ఏపొలిటికల్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు అనే ఆలోచన వచ్చినప్పుడు, ఒకవేళ గవర్నర్‌గా ఏమైనా ఎళ్తారా? అనేది ఒక ఓహ్! అవునా? ఆహ్, ఇది ఇది వాలిడ్ మీరే రైజ్ చేసారు ఇది ఫస్ట్. ఆ! ఆ! అంటే ఏపొలిటికల్ అన్నప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఆ! ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాలు రాజ్యసభ ఉండంగా, అంత పెద్ద స్థాయిలో ఒక పార్టీ అతన్ని తీసుకెళ్ళి పెడితే, అది మొత్తం గూడా త్యాగం జేసి తను బయటికొస్తాను అన్నప్పుడు, గవర్నర్ మనకు రాజకీయేతర శక్తి అవును. అని మాట్లాడతాం. మనం హ్మ్. మాట్లాడేటప్పుడు గవర్నర్‌లు ఎవరైనా రాజకీయాలు చేస్తే, గవర్నర్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం ఏంటి? గవర్నర్ రాజకీయాలు చేయకూడదు గదా! అని మాట్లాడతాం. హ్మ్. సో, ఏపొలిటికల్ అన్నప్పుడు, ఈ రాజ్యసభ సీటుని త్యాగం జేసి ఏమన్నా గవర్నర్ గిరి కోసం ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? గవర్నర్ గిరి తెచ్చుకుంటారా? అనేది అది గూడా ఎక్కడంటే జనసేనని ఆయన నెల క్రితం ఒక ట్వీట్‌లో జనసేనని పొగడటం జరిగింది. అవును. ఏది పవన్ పవన్ కళ్యాణ్‌ని కళ్యాణ్ సీఎం గారు చేయాలని. హ్మ్. సీఎం చేయాలి. చాలా తెలివిగా అడుగులేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక మేధావి అని పొగడటం జరిగింది. హ్మ్. నిన్న గూడా అప్రస్తుతం అవసరం లేకపోయినా గూడా మోడీ గారిని, అమిత్ షా గారిని పొగిడారు. హ్మ్. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారితో వ్యతిరేకత లేదని చెప్పినప్పుడు, హ్మ్. ఇక్కడ ఏదో ఒక ఈక్వేషన్ అతను వండుకుంటున్నాడు. ఆ వండుకుంటున్న ఈక్వేషన్ రాజకీయాలకు అతీతం అన్నప్పుడు గవర్నర్ అనే ఒక పదవైతే నాకు స్ఫురించింది.